నుంచి బయటకు వస్తలేడు, అష్ట దిగ్బంధం చేసి శాతబడి చేశాని బామ్మార్ది పక్కన ఉన్న ప్రెస్ వాళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళు వచ్చి మాకు చెప్తారు, గిదయా వీళ్ళ బుద్ధి, వీళ్ళ నీతి, వీళ్ళ జాతి. చివరికి అధికారం కోసం ఎంత దిగజారుతారా అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద చేతబడి చేసి ఈరోజు రాష్ట్రంలో సంక్షోభం తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే మా చిత్తశుద్ధి, మా ప్రయత్నంలో లోపం లేదు కాబట్టే మానవ ప్రయత్నం తర్వాత దైవ సంకల్పం ఉండాలి, దేవుడి ఆశీర్వాదం ఉండాలి. ఎలినినో వచ్చిన సందర్భంలో ఎల్లంపల్లి నిండి ఈరోజు గోదావరి నీళ్లు వరదలై పారుతున్నాయి, కృష్ణా నదిలో నీళ్లు వచ్చినాయంటే మా సంకల్పం గొప్పది, మాకు దేవుడు ఆశీర్వాదం ఉన్నది, మా ఆలోచనలు మంచివి కాబట్టే దైవ సంకల్పం మాకు తోడై తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాం. అందుకే మిత్రులారా, దేవుడి ఆశీర్వాదంతో పాటు మీరందరూ అండగా నిలబడాలి, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. మీ అభిమానంతో 2034 వరకు ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంటుంది, సంక్షేమ పథకాలను అమలు చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం, దేశంలోనే తెలంగాణని మొదటి రాష్ట్రంగా నిలబెడతాం. చివరగా ఒక్క మాట ముగించే ముందు ఆయన జగ్గన్న జర నిలబడా, జగ్గారెడ్డి గారు జర నిలబడమని జర గిట్ల ముందరికిరా. ఈయన మీ నాయకుడే కదా, నాకైతే ఫ్రెండు, నీకైతే నాయకుడినా, నాకు 30 ఏళ్ళ నుంచి దోస్తిన. ఈయన అప్పుడప్పుడు నేను నిలబడను, నేను అది కాదు, నేను ఇది కాదు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈయన నిలబడేది నిలబడంది నేను కానీ, మా మహేష్ గౌడ్ కానీ, మా ఉత్తమన్న కానీ నిర్ణయించాం. జగ్గారెడ్డి కూడా నిర్ణయించలేడు. జగ్గారెడ్డి నిలబడాలన్నా వద్దా, నిలబడితే యాడ నిలబడాలనో రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. నేను కార్యకర్తలకు చెప్పదలుచుకున్నా, ఇంకోసారి జగ్గారెడ్డి నేను నిలబడతలేను, అది లేదు ఇది లేదంటే వారం రోజులు రూమ్లు వేసి బంద్ పెట్టి అన్నం పెట్టకూరి. నిలబడేది నిలబడింది, నిలబడితే ఏడ నిలబడేది ఆయన చేతిలో లేదు, అది రాహుల్ గాంధీ గారు నిర్ణయిస్తాడు. ఆయన రాముడైతే ఈయన హనుమంతుడు, మీకు తెలుసు కదా, రాముడు ఆజ్ఞ హనుమంతుడు, గీత కూడా దాటాడు, చిన్న లైన్ కూడా దాటాడు. కాబట్టి మీరు అదృష్టవంతులు, ఒక రకంగా దురదృష్టవంతులు. జగ్గన్న గెలుచుంటే ఇవాళ ముఖ్యమైన పాత్రలో ప్రభుత్వంలో ఉండేటోడు. మీ దురదృష్టం అది. కానీ మీ అదృష్టం ఏంటంటే ఓడిపోయినా మీ ఎంబడే పిచ్చోన్లాగా మీతోనే తిరుగుతున్నాడా. నేను 100 సార్లు లేపిన, సిగ్గులేనాడరా పట్నంలో జరిసేపు నా ఎంబడా నుండి ఏం దాచిపెట్టిన లడ్డు సంగారెడ్డిలో అంటే తెల్లారగట్ల మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు, జరిసేపు మా దగ్గర ఉంటాడు, మళ్ళీ ఎంబడే వచ్చి మీ దగ్గర ఉంటాడు. ఇంత మంచోడు. మీరు 100 కోట్లు ఇచ్చిన మీకు నాయకుడు దొరకడు, 1000 కోట్లు ఇచ్చిన, వజ్రాలు ఇచ్చిన